ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు అరెస్ట్ సంధ్యా థియేటర్ ఇష్యూలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్కు ఇప్పుడు కోర్టు మధ్యంతర బెయిల్ రిలీజ్ చేసింది. ఇప్పుడు కొద్దిసేపట్లోనే బెయిల్ అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఆయన కొద్దిసేపట్లో వెంటనే రిలీజ్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. మొత్తానికైతే అల్లు అర్జున్ ఈరోజు మధ్యాహ్నం నుంచి ఈ టెన్షన్ వాతావరణం ఏదైతే ఉందో దానికి బ్రేక్ పడిందని చెప్పేసి అనవచ్చు. నాన్ బెయిలబుల్ కేసులో ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు అల్లు అర్జున్ని పోలీసులు తీసుకొచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లి ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత అక్కడి నుంచి నాంపల్లి కోర్టులో మరి ఆయన్ని హాజరుపరిచారు. అయితే మరోవైపు క్వాష్ పిటిషన్ కూడా వేశారు. అయితే మొత్తానికైతే అల్లు అర్జున్కి బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. లాయర్లు కూడా దాదాపు అంటే సోమవారం వరకు ఆయనకు అరెస్ట్ చేయకుండా దయచేసి ఊరటనివ్వండి అని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్కు హైకోర్టు ఊరట ఇవ్వడం, అలాగే బెయిల్ మంజూరు చేయడం మంచి ఒక ఊరటగా భావించవచ్చు. ఇక మొత్తానికైతే మధ్యంతర బెయిల్ అయితే ఆయనకు ఇచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మొత్తానికైతే ఉదయం నుంచి దాదాపు మధ్యాహ్నం నుంచి ఉన్న ఈ టెన్షన్ వాతావరణానికి బ్రేక్ చేస్తూ హైకోర్టు మొత్తానికైతే మధ్యంతర బెయిల్ ఇస్తూ ఊరటనిచ్చింది. దీంతో సినీ ప్రముఖులు, సినీ రంగ పరిశ్రమ, అలాగనే సినిమా అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల్లో ఒక సంతోషం, హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన యొక్క మధ్యంతర బెయిల్ మంజూరు ఏదైతే చేసిందో దాన్ని బట్టి అందరూ హర్షం చేస్తున్నారని చెప్పేసి మనం అనవచ్చు. అలాగనే హైకోర్టు బయట అల్లు అర్జున్కి సంబంధించిన లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. బెయిల్ పిటిషన్ వాళ్ళు వేసిన తర్వాత ఒకసారి అయితే నాంపల్లి కోర్టులో కొట్టివేసారు. కానీ హైకోర్టుకు వెళ్ళిన తర్వాత మరి అక్కడ విచారణ జరిగింది 4 గంటలకి. 4 గంటల నుంచి ఇప్పటివరకు విచారణ కొనసాగింది. విచారణ అనంతరం అక్కడ జడ్జి మొత్తానికైతే ఒక నిర్ణయం తీసుకొని మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి అనుమతినిస్తూ హైకోర్టు జడ్జ్ మొత్తానికి ఉత్తర్వులు జారీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది హైకోర్టు. నాంపల్లి కోర్టు కాసేపటి క్రితం 14 రోజుల రిమాండ్ విధించిన అల్లు అర్జున్కి ఊరట లభించింది.
హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కాగా బన్నీని పోలీసులు ఇప్పటికే చెంచల్గూడ జైలుకు తరలించారు. మరికొద్దిసేపట్లో చెంచల్గూడ జైలు నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విడుదల అయ్యే అవకాశం కనబడుతుంది. మొత్తానికైతే హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో బన్నీ మొత్తానికి విడుదల కానున్నారు. దీంతో సినీ వర్గాలు అలాగనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల్లో ఆనందోత్సవాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదే విషయం మీద కోర్టు బయట అడ్వకేట్లు కూడా మరి కోర్టు లోపల జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు ఏదైతే ఉన్నారో దాన్ని కూడా చదివి వినిపిస్తున్నారు. మొత్తానికైతే హైకోర్టు ఒక తల్లిలాగా ఒక పాత్ర పోషించిందని చెప్పేసి అనవచ్చు. ఒక నాంపల్లి కోర్టు లోయర్ కోర్టు ఏదైతే ఉందో నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కానీ వెంటనే బన్నీ తరఫు లాయర్లు క్వాష్ పిటిషన్ని కొట్టివేయాలంటూ అలాగనే లంచ్ మోషన్ సంబంధించిన అంటే ఆ పిటిషన్ కూడా వేసుకున్నారు. దీనిపై విచారించిన హైకోర్టు మొత్తానికైతే ఉత్తర్వులు జారీ చేసింది. 14 రోజులు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కి రిమాండ్ విధించడంతో అక్కడి నుంచి ఆయన్ని చెంచల్గూడ జైలుకి తరలించారు. అయితే హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కాగా బన్నీని పోలీసులు ఇప్పటికే చెంచల్గూడ జైల్లో ఆయన్ని లోపల పెట్టారు. అయితే కొద్దిసేపట్లోనే ఆయన బయటికి వచ్చే అవకాశం ఉంది. అయితే దీని మీద కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా వ్యాఖ్యానించారు. ఏ వ్యక్తిపై అయినా సరే అభియోగాలు వచ్చినప్పుడు ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు చట్ట ప్రకారం అతనిపై కేసు నమోదైనప్పుడు చర్యలు తీసుకుంటారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా అన్నారు. అయితే తప్పనిసరిగా అల్లు అర్జున్ వల్ల ఒక ప్రాణం పోయింది కాబట్టి ఆయన కారణంగా ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది కాబట్టి మరి ఈ కేసుని ఎదుర్కోవాల్సిందే అని కూడా వ్యాఖ్యానించారు. అయితే మరోవైపు మాత్రం సినీ ప్రముఖులు అయిన బ్రహ్మాజీ అలాగనే సినీ నటుడు నాని న్యాచురల్ హీరో నాని కూడా స్పందించారు. ఈ విధంగా చూస్తే మరి దేశవ్యాప్తంగా ఎందరో మంది రాజకీయ నాయకులు వారి యొక్క కార్నర్ మీటింగ్స్లలో మరి నిర్వహించినప్పుడు గల్లీల్లో కూడా నిర్వహించినప్పుడు మరి అన్ఎక్స్పెక్టెడ్గా కూడా మరి కార్యకర్తలు కానీ అభిమానులు కానీ చనిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఎంతమందికి కేసు వేశారు, ఎంతమందిని జైలుకు పంపించారని కూడా ప్రశ్నించడం మనం మరి మీడియా ద్వారా వాళ్ళు ప్రశ్నించడం చూశాము. నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి చోటు చేసుకున్నాయి. గతంలో ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఒక కమ్యూనిటీకి సంబంధించిన మహాసభ జరుగుతున్నప్పుడు కూడా ఏదో కొన్ని ఆరోపణలు రావడంతో అక్కడ బాంబు పెట్టారని చెప్పేసి ఫన్గా ఎవరో కొన్ని వ్యాఖ్యలు చేయడంతో భయపడిపోయి మరి తొక్కిసలాట్లో కూడా ఒక మహిళ చనిపోయింది. మరి ఆ సందర్భంగా ఎవరిని అరెస్ట్ చేశారు? ఈ విధంగా చూస్తే గోదావరి పుష్కరాల్లో కూడా దాదాపు 29 మంది చనిపోయారు. ఆ సందర్భంగా మరి ప్రభుత్వ పెద్దల్ని ఎవరినైనా అరెస్ట్ చేశారా? అలాగనే మరి 2022-23లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఓ నాయకుడు మరి కార్నర్ మీటింగ్ నిర్వహిస్తుండగా కూడా దాదాపు 2 సార్లు 8 మంది ఒకసారి, 3 ఒకసారి ఆ విధంగా తొక్కిసలాట్లో చనిపోయారు. ఆ సందర్భంగా కొన్ని చీరలు కూడా పంచారని చెప్పేసి అంటున్నారు. ఆ సందర్భంగా చనిపోయిన వాళ్ళ మీద కూడా చనిపోయినా కూడా దానికి బాధ్యుల్ని ఎవరిని చేసింది, అలాగనే ఎవరు అరెస్ట్ అయ్యారు? అలాగనే 2004లో భారత్ వెలిగిపోతుందని అంటూ అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన ఆ యొక్క సభ ఏదైతే ఉందో ఆ సందర్భంగా అందులో దాదాపు 22 మంది దళిత మహిళలు చీరలు పంపిణీ సందర్భంగా చీరలు తీసుకుంటుండగా తొక్కిసలాట్లో 22 మంది మహిళలు మృతి చెందారు. మరి ఆ సందర్భంగా ప్రధానమంత్రిని అరెస్ట్ చేశారా లేదా ఇంకెవరినైనా బాధ్యుల్ని చేశారా? ఈ విధంగా కూడా కొన్ని ప్రశ్నలు లేవలెత్తుతున్నారు. ఈ విధంగా ఈరోజు చూస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొత్తానికైతే ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప నటుడుగా ఆయన పేరు తెచ్చుకున్నారు. భారతదేశంలో ఆయన అంటే తెలియని వ్యక్తులు అయితే లేరు. అలాంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా అక్కడ జనం వస్తారు. పోలీసులు ఎందుకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదనేది మాత్రము ఇక్కడ తెలుస్తోంది. అయితే అక్కడ నెగ్లిజెన్సీ అయితే ఉండవచ్చు, కానీ
గత 4-5 దశాబ్దాల నుంచి ఎప్పుడైనా సరే కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, అక్కినేని, ఈవెన్ ఎన్టీ రామారావు అలాంటి వాళ్ళందరూ కూడా చిక్కడపల్లి సెంటర్ అక్కడ వెళ్ళి సంధ్యా థియేటర్లో సినిమా చూడాలి, చూసి ఆ యొక్క ప్రజలను అక్కడ వాళ్ళ అభిమానులను ఒక సర్ప్రైజ్ చేయాలని చెప్పేసి వెళ్తుంటారు. ఆ దిశలో ఆ నేపథ్యంలో ఆయన కూడా అల్లు అర్జున్ కూడా అక్కడికి వెళ్ళారు. అక్కడ ఆయన ప్రజల్ని కలుసుకుందామని చెప్పేసి వెళ్ళాడు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇది జరుగుతుందని కూడా ఆయన భావించలేదు. కాబట్టి అయితే మొత్తానికైతే అక్కడ పర్మిషన్ తీసుకోకపోవడం, అలాగనే ఇక్కడ పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడం, ఎటు చూసినా కొంత సమస్య అయితే కనబడుతుంది, కొంత నెగ్లిజెన్సీ బోత్ సైడ్ కనబడుతుంది. ఈ విధంగా మనం చూస్తే పోలీసులు మాత్రమే మనం వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది కూడా నెగ్లిజెన్సీ అని చెప్పేసి కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఇక్కడ పర్మిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేసినా పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా అల్లు అర్జున్ని మేము అక్కడికి తీసుకొచ్చాము అని చెప్పేసి అంటే తీసుకురావడం అనేది కూడా అక్కడ తప్పు. ఒక విధంగా చూస్తే సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా అల్లు అర్జున్ పట్ల మరి అతనికి తప్పుదో పట్టించి ఉండొచ్చు అని కూడా ఇంకొక క్వశ్చన్ ఇక్కడ రైజ్ అవుతుంది. మొత్తానికైతే నాని అండ్ బ్రహ్మాజీతో పాటు ఇంకా చాలామంది సినీ ప్రముఖులు కూడా మరి నిజంగా అనేకమైన చోట్ల రకరకాల మీటింగ్స్ జరుగుతుంటాయి. ఈ మీటింగ్ సందర్భంగా ఎక్కడెక్కడో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి, చనిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఎవరిని బాధ్యులు చేస్తున్నారని కూడా చెప్తున్నారు. సో దీని ప్రకారం చూస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయంలో కూడా ఈ విధంగానే కోర్టు చూసి ఉండొచ్చా లేదా దీనిపై మాట్లాడటానికి అడ్వకేట్ ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు చెప్పండి. మొత్తానికైతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏ విధంగా సాధ్యమై ఉండొచ్చు చెప్పండి. లీగల్గా ఇప్పటి వరకు ఈ కేసు విషయంలో లీగల్గా ఇప్పటి వరకు 3 పరిణామాలు చోటు చేసుకున్నాయి. మనం ఈ కేసు విషయంలో చూస్తే లీగల్గా ఇప్పటి వరకు 3 పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి ఏంటంటే అల్లు అర్జున్ గారి అరెస్ట్, రెండోది బెయిల్ పిటిషన్, మూడోది క్వాష్ పిటిషన్. ఓకే, ఈ 3 పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొట్టమొదటిది అరెస్టు, రెండోది బెయిల్ పిటిషన్, మూడోది క్వాష్ పిటిషన్. సో అరెస్ట్ చేసి పోలీసులు కోర్టు ముందు ఎక్కడైతే జ్యూరిస్డిక్షన్ ఉండదో కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారు. సో వెంటనే అల్లు అర్జున్ గారు ఆయన తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ ఫైల్ చేశారు. బెయిల్ పిటిషన్ అర్థం ఏంటంటే ట్రయల్ అయ్యేంత వరకు ముద్దాయి ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్ ఉంటే బెయిల్ ఈజ్ ఇది రిలీజింగ్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్ ఫ్రమ్ ది కన్సెంట్ కోర్ట్. సో దిస్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ది కన్సెంట్ కోర్ట్ టు రిలీజ్ ది అరెస్టెడ్ పర్సన్. సో దట్ ఈజ్ కాల్డ్ బెయిల్డ్. క్వాష్ పిటిషన్ డిఫరెంట్. క్వాష్ పిటిషన్ అంటే ఏంటంటే కేసును పూర్తిగా ఎత్తివేయమని, కేసును పూర్తిగా రద్దు చేయమని. దానికి హైకోర్టుకు వెళుతారు. హైకోర్టు వారిని క్వాష్ చేసే పవర్ ఉంది. సో ఎప్పుడు అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా వెళ్తుందో అప్పుడు కోర్టు వారు దాన్ని క్వాష్ చేస్తారు. సో అది ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరైతే క్వాష్ అడుగుతున్నారో వాళ్ళ మీద ఉంటుంది. సో ఈ కేసులో 3 ఇన్సిడెంట్ మనం ఇప్పుడు చూసాం. నెంబర్ 1 అరెస్టు, నెంబర్ 2 బెయిల్ పిటిషన్, నెంబర్ 3 క్వాష్ పిటిషన్. సో బెయిల్ అనేది ఇక్కడ రిజెక్ట్ చేయబడింది. ఎందుకంటే అది కోర్టు వారి మనం అనుకున్నాం కదా, కోర్టు వారి పవర్ అది. సో వాళ్ళు క్వాష్ పిటిషన్ హైకోర్టు మూవ్ చేశారు. అక్కడ జడ్జి గారు కూడా ప్రశ్నించినట్టు మనం చూస్తున్నాము. ఆయన యాక్టర్ అయితే అరెస్ట్ చేయవలసి ఉందా అని. సో పీపీ కూడా ఇన్ ది సేమ్ టైం ఆయన యాక్టర్ అయితే రిలీజ్ చేయాలనా, సో వాట్ రిలీజ్ చేయాలనా అని చెప్పేసి పీపీ గారు ఆర్గ్యూ చేశారు. సో అల్లు అర్జున్ గారి తరపునటువంటి న్యాయవాదులు ఆయన యాక్టర్ అయితే అరెస్ట్ చేస్తారా, సో ఇన్ వాట్ వే హీఈస్ కనెక్టెడ్ విత్ ది అఫెన్స్, సో అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్. సో క్వాష్ పిటిషన్ను అలౌ చేయలేదు, కానీ ఆయన్ని ఇప్పుడే అరెస్ట్ చేయకూడదని మధ్యంతర ఉత్తర్వు హైకోర్టు వారు మంజూరు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఎస్, అంటే ఇప్పుడు పెట్టిన అంటే మృతురాలి భర్త ఎవరైతే ఉన్నారో భాస్కర్, ఆ కేసు ప్రకారమే ఇది జరిగి ఉండొచ్చా, అంటే ఈ అరెస్టులన్నీ కూడా? సో ఏ కేసులైనా కూడా ఎనీబడి కెన్ అప్రోచ్ ది పోలీస్, కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు. పోలీసులు అరెస్ట్ చేసే రైట్ వాళ్ళకు ఉంది అకార్డింగ్ టు లా. సో వాళ్ళకు కంప్లైంట్ రాగానే పోలీసులు అరెస్ట్ చేసి
జ్యూరిడిక్షన్ ఏ కోర్టుకు అయితే జ్యూరిడిక్షన్ ఉందో ఆ కోర్టుకు వాళ్ళు ప్రొడ్యూస్ చేసే రైట్ పోలీసుల చేతిలో ఉంటుంది. ఆ తర్వాత అది బెయిలబుల్ అఫెన్స్ అయితే బెయిల్ కోర్టు వారు ఇస్తారు, నాన్ బెయిల్ అఫెన్స్ అయితే డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ది కోర్టు రిజెక్ట్ చేయొచ్చు. సో ఇన్ ది సేమ్ టైం జనాలందరూ దేశంలో ప్రతి పౌరుడు హైకోర్టులు సుప్రీంకోర్టు అప్రోచ్ అయ్యి క్వాష్ పిటిషన్ ఫైల్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళకు నాలెడ్జ్ ఉండదు, తర్వాత ఫైనాన్షియల్గా ఉండరు. కానీ అల్లు అర్జున్ అనే వ్యక్తి మీరు అన్నట్టు ప్రపంచ స్థాయి యాక్టర్ కాబట్టి ఆయన హైకోర్టు వారిని అప్రోచ్ అయ్యారు క్వాష్ చేయమని. బట్ క్వాష్ ప్రొసీడింగ్స్ ఈజ్ డిఫరెంట్, బెయిల్ ప్రొసీడింగ్స్ ఈజ్ డిఫరెంట్. సో ఇక్కడ బెయిల్ రిజెక్ట్ చేయబడింది కాబట్టి హైకోర్టును అప్రోచ్ అయ్యారు. మనం చూస్తున్నాము హైకోర్టు న్యాయమూర్తి వారు. సో ఆయన యాక్టర్ అయితే అరెస్ట్ చేయాలా, ఇన్ వాట్ వే హీఈస్ కన్సెంట్ విత్ ద అఫెన్స్, ఇన్ వాట్ వే హీఈస్ కనెక్టెడ్ విత్ ద అఫెన్స్ అని కోర్టు వారు ప్రశ్నించారు. ఎందుకంటే ప్రతి మనిషికి దేశంలో లా ఆఫ్ ల్యాండ్ ప్రకారము ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ ప్రకారము ఆయన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేయడానికి లేదు. సో ఈ విషయంలో ఆయనకున్న ఫండమెంటల్ రైట్ ప్రకారము ఇన్ వాట్ వే హీఈస్ కనెక్టెడ్ విత్ దిస్ అఫెన్స్ అని వాళ్ళ తరపున లాయర్లు ఆర్గ్యూ చేశారు. కాబట్టి జడ్జి గారు కూడా సేమ్ క్వశ్చన్ను పీపీ ముందు పెట్టారు. పీపీ గారు కూడా ఆయన యాక్టర్ అయినంత మాత్రాన బెయిల్స్ ఇవ్వాలన్నా క్వాష్ చేయాలా అని చెప్పేసి వాళ్ళ వేలో వాళ్ళు ఆర్గ్యూ చేశారు. బట్ ఏంటంటే మనకు ఈ సెక్షన్ అప్లికబిలిటీ లేదు అని చెప్పేసి సామాన్యంగా చట్టాలు తెలిసిన వారికి అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందామండి, బ్రేక్ తర్వాత కొనసాగిద్దాం.